ఏమో అనుకున్నాం బీజేపీ గట్టి నజరేసిందుల్లో తెలంగాణ మీద 12 సీట్లు గెలవాలనే పట్టు మీద ఉన్నది. అప్పుడు 4 వచ్చే మరి ఎమ్మెల్యే సీట్లు పెరిగే వరకు ఎంపీ సీట్లు సుత పెంచుకోవాలని మనోళ్ళ తండ్లాట. గందుకే ఢిల్లీకి వెళ్ళి లీడర్లు దిగుతాండ్రు. ఇలా ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చిండు. మెదక్ల రఘునందన్ సార్ను, జైరాబాద్లో బీబీ పాటిల్ సార్ను ఎంపీలుగా గెలిపియాలని అల్లాదుర్గంలో మీటింగ్ పెట్టి ఆవాజ్ ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. అబద్ధాలు, ఓటు రాజకీయాలు, మాఫియా, కుటుంబ పాలన, అవినీతే కాంగ్రెస్ 5 న్యాయాలని ఎడ్డిచ్చిండు. తెలంగాణలో రైతుల లోన్లు మాఫీ చేయలే, పంటలకు బోనస్ ఇస్తలేరు, హామీలు మర్చిపోయినరని గరమైండు. मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं है. RRR సినిమా యాడ్ చేసి తెలంగాణలో RRR ట్యాక్స్ వేస్తున్నారు అనుకొచ్చిండు గానీ అది ఎవరో చెప్పలే. तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को RRR टैक्स दे दिया है. आप समझ गए होंगे ये RRR कौन है. అప్పుడు ఓటుకు నోటు కేసు మీద బీఆర్ఎస్ సైలెంట్ అయితే ఇప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతి మీద కాంగ్రెస్ సర్కార్ సపోర్ట్ చేస్తలేదు. 2 పార్టీలు తోడు దొంగలని వచ్చిండు ప్రధానమంత్రి సారు. कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई. केस फॉर वोट मामले की जांच को आगे नहीं बढ़ने दिया. ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తాం, రాజ్యాంగాన్ని మార్చాం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ముచ్చటే లేదన్నాడు. जब तक मोदी जिंदा है मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा. మోడీ సారు చిట్ల ప్రచారం చేస్తే కడవ నియోజకవర్గాల్లో సుధా జోరుగా తిరుగుతుండ్రు కమలం పార్టీ క్యాండిడేట్లు. కరీంనగర్ లో బండి సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ మేడం, వరంగల్ లో ఆరూరు రమేష్ సారు, చేవేళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మీటింగులు పెట్టుడు ఇల్లు తిరుగుడు నడుస్తాంది.